కేఎస్ ప్రసాద్ గారు, ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డి అరెస్ట్ మీద మీ అనాలిసిస్ ఏంటి? అంటే నాకు రఘురామ కృష్ణరాజు గారు ఒకసారి కంపేర్ చేసుకుంటే ఆయన ఇది ఇలా ఉంటుంది కోర్టు రియాక్టివ్ మోడ్ అంది. కోర్టు రియాక్టివ్ మోడ్ అంటే నేను అంటుంది సిఐకి ఇద్దరు సిఐలకి ఒక ఎస్ఐకి ఇన్స్టెంట్గా షోకాజ్ నోటీసులు ఇచ్చారు, ఎక్స్ప్లెనేషన్ అడిగారు. పైపచ్చి అతని ఆరోగ్య పరిస్థితి మీద తక్షణంగా ఒక డాక్టర్ ఇన్వెస్టిగేట్ చేసి నాకు సీల్డ్ కవర్లో రిపోర్ట్ ఇమ్మన్నారు. వాజ్ ఇట్ హ్యాపెన్ టు కృష్ణరాజు గారు? రఘురామ కృష్ణరాజు గారికి జరిగిందా? అంటే ఆయన చెప్పిన అబద్ధాలను ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఇవాళ భాస్కర్ రెడ్డి ఐ థాట్ ఎ లెసన్ టు ఎవ్రీ సొసైటీ. ఎందుకు అంటే ఇవాళ వాళ్ళ నాన్నగారు కర్మకాండకు వచ్చాడు, ఇవాళ కోర్టు కూడా దానికి పర్మిషన్ ఇచ్చింది. సో ఇవాళ మీకు ఒక ఛాలెంజ్ ఇష్యూ అన్నది అతన్ని అరెస్ట్ చేయొచ్చు, లేదంటే అతని మీద 3rd డిగ్రీ అప్లై చేశారు అన్న దగ్గర ప్రతిస్పందన కోర్టు ప్రజలు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఒకటి చెప్పి అబద్ధాలు వేసేసి ఒకటి చేస్తున్న నిజాలు అన్నవి ప్రజలు గ్రహిస్తే, ఒకళ్ళు సింపథెటిక్ పాలిటిక్స్ చేశారా, ఒకళ్ళు నిజంగా పని చేశారా లేదా, ఈ విషయాలు కనుక ప్రజలు గ్రహిస్తే భాస్కర్ రెడ్డి గారి పట్ల కోర్టు ప్రతిస్పందించడానికి ఖచ్చితంగా నేను ప్రతిస్పందించి మాట్లాడతాను. అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐలు చాలామంది సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్న పరిస్థితి, వాళ్ళందరికీ బ్రేక్ పడే అవకాశం ఉందా? భాస్కర్ రెడ్డి ఇష్యూ తోటి జాగ్రత్త పడే అవకాశం ఉందా? ఎలా జాగ్రత్త పడతారు? వస్తే అరెస్ట్ చేస్తారు, కొడతారు. రావడానికి ఉండడానికి 100 మార్గాలు ఉంటాయి. ఇప్పుడు పంచప్రభాకర్ నాడు వస్తున్నాడా? రావట్లేదు కదా ఆయన. సార్ ఒకటి ఇదే సోషల్ మీడియాలో అదే ఇప్పుడు ఒక ఆవిడ ఉంటారు, యూట్యూబర్ ఆవిడ, సమ్మర్ రెడ్డి నేమ్తో ఉంటారు ఆవిడ. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్. మరి ఆవిడ చేసినప్పుడు ఇండియా వచ్చి హ్యాపీగా చేసుకుని వెళ్ళింది కదా ఆవిడ. అన్ని ఛానల్లో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చుకుని వెళ్ళిపోయింది వెనక్కి. ఏం అరెస్ట్ చేశారు అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇవన్నీ కంపారిజన్స్ ఉన్నాయి. ఏమన్నా ఎంతసేపు రంగనాయకమ్మ గారిని పిలిచారు పెద్దవాడిని అయితే తప్ప ఇంకంత బ్రూటల్గా జరిగిపోయిన ఇష్యూస్ ఏమున్నాయి? నాకు తెలిసి కొండపోత సుబ్బారావు గారిని కూడా పిలిచారు, ఎంక్వైరీ చేశారు, పంపించారు. కొండపోత సుబ్బారావు గారిని అయితే అరెస్ట్ చేయలే కదా పెద్ద ఆయన్ని. రంగనాయకమ్మ గారిని కూడా ఎంక్వైరీకి పిలిచారు, పంపించారు. కానీ ఆవిడ జైల్లో పెట్టి కూర్చోపెట్టలేదు కదా. కొన్ని మీడియాలో కొన్ని విషయాల మీద కొన్ని అప్రహెన్షన్స్ గవర్నమెంట్స్కి ఉంటాయి. దాన్ని పట్టుకొని మనం మీడియాలు అంటే ఈరోజు జరుగుతున్న మీడియాల మీద దాళ్ళు ఏ యూట్యూబర్లు బతకనిస్తున్నారండి? ఎన్నెన్ని స్ట్రైకులు కొడుతున్నారు సెట్ ఆఫ్ పీపుల్ కూర్చుని. మీరు కూడా బాధితులే కదా. ఏం బాధితులు కాదు. బాధితులు అంటే ఓవరాల్గా ప్రాస్పెక్ట్ ఆఫ్ ఎంటైర్ యూట్యూబర్స్లో ఆ వీడియో కింద కామెంట్స్ ఇలాంటివన్నీ చూడండి. ఎవరో కదా నేనే బాధితుడిని, అందుకే చెప్తాను.